హలో అందరికీ నమస్తే. నా పేరు భాను మాస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వీడియోతో కొత్త కంటెంట్తో మీ ముందరకైతే వచ్చేసాను. ఈరోజు ఓన్లీ మా ఫ్యామిలీ 4 మెంబర్స్ మేమందరం కలిసి వేలాంగిని నాగపట్నం అయితే వెళ్తున్నాము. అదేంటి వేలాంగిని నైట్ టైం వెళ్తున్నారని చూస్తున్నారా? ఈరోజు నైట్ ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ మనం చెన్నైలో దిగుతాం కదా, చెన్నై మొత్తం కవర్ చేద్దాం అని చెప్పేసి ఇలాగ నైట్ టైమే మేము ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకుని ట్రైన్ అయితే ఎక్కుతున్నాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొత్త ప్లేసులు చూపించబోతున్నాను. సో డెఫినెట్గా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఒకసారి మన ఛానల్లో వేలాంగిని సిరీస్ చాలా వీడియోస్ చేశాను. ఈ వీడియో కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మన ట్రైన్ అయితే జీటీ ఎక్స్ప్రెస్ అనమాట. గ్రాండ్ ట్రంక్ అంటారు. ఇది చాలా ఫేమస్ ట్రైన్. ఇది ఢిల్లీ నుంచి అయితే వస్తుంది. ఈ ట్రైన్ 9 గంటలకి మేము విజయవాడ రైల్వే స్టేషన్కి 8 గంటలకల్లా వచ్చేసాము. వచ్చేసి ఒక 4 ఫోటోలు దిగేసి ట్రైన్కి ఇంకా ప్లాట్ఫామ్ అవ్వలేదు కాబట్టి కూర్చున్నాము. ప్రతిసారి డే టైం కదా, ఈసారి నైట్ టైం అయ్యేసరికి ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉండలేదు. జస్ట్ చికెన్ ఫ్రై. ప్రతిసారి వేలాంగిని వెళ్ళినప్పుడు మా మమ్మీ బిర్యానీలు ఎరగేసేది. ఈసారి మాత్రం బిర్యానీలు ఇవ్వలేదు. ఓన్లీ చికెన్ పచ్చడి, కారాలు, పచ్చళ్ళతో ఈసారి అలా కానిస్తున్నాం. ఎందుకంటే బిర్యానీ చేసుకోవచ్చు కానీ నైట్ టైం కదా తినము. అది కాక మార్నింగ్కి వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి మార్నింగ్ బయట ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి అయితే మొత్తం స్కిప్ చేసేసాము. మ్యాక్సిమం ఈ గ్రాండ్ ట్రంక్ జీటీ ఎక్స్ప్రెస్ అనేది 10th ప్లాట్ఫామ్ మీదకే ఇస్తారని తెలుసు. సో వెయిట్ చేసాం. నిజంగానే 10th ప్లాట్ఫామ్కే ఇచ్చాడు. ఒక పావు గంట 2 నిమిషాలు అయితే ట్రైన్ లేట్ నడుస్తుంది. ఎట్టకేలకు 10th ప్లాట్ఫామ్ అనేది మన జీటీ ట్రైన్కి అయితే ఇచ్చాడు. ఇంకా మేము లగేజ్ తీసుకొని మా కోచ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, వస్తుంది. ఇంకా నేను కూడా ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో ట్రాలీ అని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక 25 నిమిషాలు లేట్ తర్వాత మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది. నేను రిజర్వేషన్ జస్ట్ ఒక 1 వీక్ బ్యాకే చేయించాను. 4 మెంబర్సే కాబట్టి ఒక చోటే ఒక కోచ్లోనే వచ్చినాయి. ఎక్కువ మంది ఉంటే తొందరగా చేయించుకుంటే మనకేంటంటే ఒక కోచ్లో ఒక దగ్గరే వస్తుంది. లేదనుకుంటే మళ్ళీ కోచ్లు డివైడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మా కోచ్లో మేమైతే ఎక్కేసి ట్రైన్లో అయితే సెట్ అయిపోయాము. ఇంకా 11:51 కల్లా ఒంగోలు అయితే వచ్చింది మా ట్రైను. సో కొంచెం దిగేసి టీ అయితే అలా తాగాము. వింటర్ కదా, చలి అయితే అదరగొడుతుంది. చూస్తున్నారు కదా ఎంత ఫాగ్ ఉందో బయట. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా చెన్నై సెంట్రల్లో ఈ జీటీ ట్రైన్ అయితే దింపేసిందండి. ఇంకా ప్లాట్ఫామ్ మీద నుంచి స్టేషన్ లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి కుదిరితే ఒక అరగంట అలా పనుకొని కొంచెం 7 అలా అయిన తర్వాత బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఇదే జీటీ ట్రైన్ చెన్నై సెంట్రల్ టు న్యూఢిల్లీ. దీనికి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇంకా స్టేషన్ లోపల వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మా లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్ లో పెట్టేసి మేము అక్కడ నుంచి బయటకైతే వచ్చేసాము. 4 బ్యాగ్స్ కలిపి 120 రూపీస్ తీసుకున్నారు. ఇలా ఎర్లీ మార్నింగ్ చెన్నై సెంట్రల్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక కొత్త డెస్టినేషన్ వెళ్ళాలనుకుంటున్నాం. చెన్నైలో థామస్ చర్చ్ అండ్ మెరీనా బీచ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరు కవర్ చేసే ఉంటారు. కానీ ఎవరు కవర్ చేయని కొత్తగా ఏదైనా వెళ్ళాలనుకున్నాం. అదే చెన్నైలో ఉండే అరింగ్నార్ అన్న జియోలాజికల్ పార్క్. ఇది చెన్నైలో వండ్లూర్ అనే ఏరియాలో ఉంటుంది. ఇది చెన్నై సెంట్రల్ నుంచి మనకి అక్కడ వండ్లూరుకి వెళ్తానికి 34 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కరెక్ట్గా ఒక గంట నుండి గంటన్నర పట్టే అవకాశం అయితే ఉంది. లగేజ్ ఏం లేదు, జస్ట్ ఒక బ్యాగ్లో చార్జెస్ అండ్ టికెట్స్ డబ్బులు అయితే తీసేసుకొని వచ్చేసాము. ఇక్కడ నుంచి అరింగ్నార్ అన్న ఇంటర్నేషనల్ జూ పార్క్ వెళ్తానికి మనకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మెట్రో ట్రైన్ కూడా ఉంది. లో బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే మనకి చెన్నై సెంట్రల్ ఎదురుగా చెన్నై పార్క్ స్టేషన్ ఉంటుంది. ఆ చెన్నై పార్క్ స్టేషన్కి వెళ్తే 10 రూపీస్ టికెట్. చెన్నై పార్క్ టు వండ్లూర్ అనే స్టేషన్కి టికెట్ తీసుకోవాలి. కాకపోతే మనం ఏంటంటే తాంబరంలోనే దిగి తాంబరం కాడ నుంచి ట్రైన్ మారాల్సి వస్తుంది. అది నేను చూపిస్తాను ఇప్పుడు. మేము ఈ మెట్రో ఎక్కైతే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే మెట్రో ట్రైను చాలా బాగుంటుంది చెన్నైలో. సో మా వాళ్ళు కూడా ఎంతవరకు ఎక్కలేదు కాబట్టి ఒకసారి ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మా డాడీని మమ్మీని వీళ్ళందరం తీసుకొని మెట్రో ట్రైన్కి అయితే వచ్చాము. మన విజయవాడలో ఎప్పుడు వస్తుందో మెట్రో ట్రైన్, వస్తే మాత్రం ఇలాగే ఉంటుందేమో. ఈ మెట్రో ఎక్కడానికి దాదాపుగా ఒక 5 ఫ్లోర్స్ అనేది కిందకైతే వచ్చాము అండర్ గ్రౌండ్లోకి. ఈ మెట్రో కొంచెం కాస్ట్ ఎక్కువ, 40 రూపీస్ అయితే పడిద్ది. మనకి లోకల్ ట్రైన్ 10 రూపీస్తో అయిపోద్ది. కానీ వీళ్ళు 40 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి. 5 ఫ్లోర్స్ కిందకు వచ్చాం కాబట్టి భూమిలోకి చాలా చల్లగా ఉంది. మామూలుగానే ఏసీ ఉంటుంది కానీ ఇంకా చల్లగా ఉంది భూమి లోపల కదా.
ఢిల్లీలో మెట్రో కూడా ఎక్కాను. ఆ ఢిల్లీ మెట్రో అయితే ఫుల్ కన్ఫ్యూజ్ ఉంటుంది, చాలా పెద్ద మెట్రో ఢిల్లీ మెట్రో. ఇంకా మా లైన్కి అయితే వచ్చి నిలబడ్డాము. మా వాళ్ళు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఇది వేరే రూట్లో వెళ్ళే లైన్ అనమాట. ఆ లైన్కి వాళ్ళ ట్రైన్ వచ్చింది, వాళ్ళు ఎక్కేస్తున్నారు. మా లైన్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము. చెన్నైలో బ్లూ గ్రీన్స్ 2 లైన్స్ అయితే ఉన్నాయి. మనం వెళ్ళే లైన్ అయితే బ్లూ లైన్ అనమాట. కాకపోతే ఈ బ్లూ లైన్ అనేది ఓన్లీ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకే వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మేము లోకల్ ట్రైన్ అయితే ఎక్కాల్సి వస్తుంది. ఇంకా మాటల్లోనే మా మెట్రో అయితే వచ్చేసింది. మా వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇంకా లోపలికైతే వెళ్దాం. మెట్రో అయితే చాలా బాగుంది అండ్ క్రౌడ్ కూడా లిమిటెడ్గానే ఉన్నారు, మరి ఓవర్గా ఏం లేరు. చక్కగా మెట్రో ఎక్కేసిన తర్వాత 4 ఫోటోలు అయితే దిగేసాము. మొత్తం పార్కింగ్ చేసుకున్నా చూడు. ఇప్పుడే దిగింది ఒకటి. చెన్నై ఎయిర్పోర్ట్ ఏమో అనుకున్నాం కానీ నిజంగా వేల ఎకరాల్లో ఉందండి ఈ చెన్నై ఎయిర్పోర్టు. దాదాపుగా ఈ చెన్నై ఎయిర్పోర్ట్ చుట్టూనే మనకి మెట్రో స్టేషన్లు 3 స్టేషన్లు వచ్చినాయి. ఇది ఇంకా అంత పెద్దదో మీరే ఊహించుకోండి. నిజంగా కొన్ని వేల ఎకరాల్లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఇక్కడ చెన్నైలో అయితే ఉంది. ఇంకా లాస్ట్ స్టాపు మనకి ఎయిర్పోర్ట్ అనమాట. దాదాపుగా 14 స్టాప్స్ అయితే ఉన్నాయి ఈ చెన్నై సెంట్రల్ నుండి మనకి ఎయిర్పోర్ట్కి రావడానికి. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. మీరు డెఫినెట్గా కుదిరితే మాత్రం ట్రై చేయండి మెట్రో. ఇదే మనకి చెన్నైలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. వచ్చేసాము. చూడడానికి చాలా బాగుంది. ఎవరైనా సెలబ్రిటీస్ ఎవరైనా కనబడతారు అనుకున్నాం, కానీ ఎవరూ కనబడలేదు. ఇంకా బయటకు వచ్చాక ఒక 4 ఫోటోలు దిగేసి మెట్రో టెర్మినల్ నుంచి బయటకైతే వచ్చేసాము. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా బయటికి రాగానే రోడ్డు దాటి అవతాలన మనకి ఈ త్రిశూలం అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ త్రిశూలం అనే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఆపోజిటే ఉంటుంది. ఒకసారి చూడండి. మేము చెన్నైలో మెట్రో కాకుండా లోకల్ ట్రైన్ ఎక్కినట్టయితే ఈ త్రిశూలం దగ్గర ఎక్కే పని లేకుండా మామూలుగానే ఒకే ట్రైన్లో మనం తాంబరం దాకా వెళ్ళిపోవచ్చు. మెట్రో ఎక్కాం కాబట్టి ఎయిర్పోర్ట్ కాడ దిగి మళ్ళీ బయటకు వచ్చి త్రిశూలం అనే స్టేషన్ దగ్గర మనం ఈ ట్రైన్ అయితే ఎక్కాము. ఈ త్రిశూలం నుండి తాంబరానికి మరలా 4 స్టేషన్స్ ఉంటాయి. ఇదంతా కూడా ఒకటే రూటు. అయితే ఇప్పుడు తాంబరంలో దిగిన తర్వాత తాంబరంలో 2వ ప్లాట్ఫామ్ లో దింపిద్ది. మనం అక్కడతో ఈ ట్రైన్ అనేది ఆగిపోద్ది అనమాట. తాంబరంలో దిగిన తర్వాత వండలూరు అనే స్టేషన్కి వెళ్తానికి మనం లోకల్ ట్రైన్ టికెట్ తీసుకోవాలి. ఆ ట్రైన్స్ 4th ప్లాట్ఫామ్కి వస్తాయి. 4th ప్లాట్ఫామ్కి వెళ్తే ఈ ట్రైన్ ఎక్కితే వండలూరు అనే రైల్వే స్టేషన్ దగ్గర దింపిద్ది. ఆ వండలూరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చి అరింగ్నార్ అన్న జూ పార్క్ అని చెప్తే ఆటో వాళ్ళు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ స్టేషన్కి. ఆటోలో తీసుకొస్తారు. పర్ పర్సన్కి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. 80 రూపాయలు తీసుకున్నారు మన నలుగురికి. జూ ఎదురుగా అయితే మనం డ్రాప్ చేస్తారు. మనకి జూ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో మనకి ఏంటంటే ఒక చిన్న హోటల్ ఉంది. మేము టిఫిన్స్ చేయాలి. అక్కడికి వెళ్ళి టిఫిన్స్ చేసుకొని మరలా జూ పార్క్కి నడుచుకుంటూ అయితే వచ్చాము. పక్కనే ఉంటుంది జూ పక్కనే, మనకి ఎంట్రన్స్ గేట్ పక్కనే ఒక 100 మీటర్స్ దూరంలో టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. టిఫిన్స్ బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరు ఒకవేళ టిఫిన్ చేయకుండా వెళ్తారు, మ్యాక్సిమం ఇంత పొద్దున్నే వచ్చాం కాబట్టి టిఫిన్స్ చేసి అక్కడికి వెళ్ళి టిఫిన్ చేయండి. ప్లేట్ వచ్చేసరికి మనకి 40 రూపీస్ అలా ఉన్నాయి అంతే. చిన్నపిల్లలకు కూడా 150, పెద్దవాళ్ళకి 200. టికెట్ ప్రైజెస్ అండి అవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. వైజాగ్లో అయితే 80 రూపీసే. లెట్స్ సీ ఏమున్నాయో చూద్దాం. ఆ 200కి వర్తో కాదో చూద్దాం. ఫౌంటైన్ అయితే చాలా బాగుందండి. ఎంట్రన్స్లో లోపలికి అయితే వెళ్ళాము. ముందరగా అని చెప్తున్నాను, ఇక్కడ జూ ఎంట్రన్స్లో మనకి సఫారీలు ఉంటాయి. నడవలేని వాళ్ళు ఆ సఫారీలు ఎక్కండి. మ్యాక్సిమం కూడా సఫారీలు ఎక్కండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద జూ అండి. మేము అనుకున్న దానికన్నా కానీ వైజాగ్లో ఉన్న జూ కన్నా కానీ ఇది ట్రిపుల్ ఉంది. నిజం చెప్పాలంటే దాదాపుగా ఇది కూడా ఒక 700-800 ఎకరాలు ఉందండి బాబు. మా వాళ్ళకి ఫుల్ కాలు నొప్పులు వచ్చేసినాయి. అంత దూరం నడిచి కొన్ని మేము 1 or 2 కూడా మిస్ చేసాం. నిజం చెప్పాలంటే చిరుతపుల్లి ఒకటి అండ్ వైట్ టైగర్ ఉంటుంది కదా, ఆ 2 కూడా చూడలేదు అంత దూరం నడవలేక. సో డెఫినెట్గా మీరు మాత్రం సఫారీలు తీసుకోండి. లేదనుకుంటే కుర్రోళ్ళు అయితే మనకి బైసికల్స్ కూడా ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి. సైకిళ్ళు అయితే తక్కువగా ఇస్తున్నారు. సఫారీలు అయితే పర్ పర్సన్కి 150 రూపాయలు తీసుకుంటున్నాడు. సైకిల్ అయితే పర్ పర్సన్కి అంటే అవర్లో అంటే గంటల లెక్క తీసుకుంటున్నారు. అది గంటకి 50 రూపాయలు తీసుకుంటున్నారు. మనకి సఫారీలు అయితే 1 అవర్లో మొత్తం చూపించేస్తారు. అదే సైకిల్ అయితే 1 గంటన్నరలో మొత్తం చూసేయచ్చు. మేము నడుచుకుంటూ వెళ్ళాం. దాదాపు 4 గంటలు పట్టింది జూ చూడడానికి మాకు. ఇట్రా దాన్ని పాప్కార్న్ కొనిస్తారా? ఏమో పట్టించుకోండి పోరా రే అనుకుంటున్నాయి. ఆకులు పెట్టు. ఈ ఉరికి ఆడతామా సింహం వచ్చినప్పుడు సిద్ధది. ఇదేం బయటకు వచ్చేసింది. ఇది జింకల్ని ఇలాగా బయటకు వదిలేశారు. కొన్ని జింకలు ఇలా ఈ రామ జింకలు అంటారు వీటిని.
ఇవైతే ఇక్కడే బయటే తిరుగుతున్నాయి. మైండ్ పోయింది, దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది. కానీ ఒక చోట మాత్రం ఈ జింకలను అయితే పట్టుకున్నాము. ఇక్కడ జింకలకి మంచి మేత అనేది ఇక్కడ కొనేసి, కాయలు అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి వెజిటేబుల్స్ కానీ ఆకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చాలామంది ఫీడ్ చేస్తున్నారు. జింకలు మాత్రం ఇలా లైవ్లో చూడడం, పట్టుకోవడం మేకల్లాగా అనిపించినాయి. బాగా అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం టీవీలో చూస్తాం కదా, ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కానీ డిస్కవరీలో చూస్తాం కదా. రియాలిటీగా ఇలా చిన్నప్పటి నుంచి చూసి వాటిని పట్టుకుంటే ఆ ఫీల్ వేరే ఉంది. కానీ చాలా మెత్తగా భలే అనిపించింది. దాదాపుగా ఇక్కడికి వచ్చేటప్పుడు 3 ట్రైన్లు, ఒక ఆటో మారి ఇక్కడికి వచ్చాం కదా. ఈ 200 పెట్టి లోపలికి వచ్చాం, ఏముంటుందో అనుకున్నాం. కానీ నాకు రియల్గా వర్త్ అనిపించింది. అలా ఒక 10 నిమిషాలు జింకలతో ఆడుకొని ఇంకా వేరే చోటకైతే వెళ్ళాము. అన్ని రూములు ఉన్నాయి. అది పోతుంది వస్తుంది అది పోతుందే వస్తుంది. తోక చూడు ఎంత పొడుగు, అదిగో తోక చూడు ఎంత పొడుగు ఉంది. బోన్స్ ఏటతో చూసావా కదా. జంతువులు కొంగ అంతా ఇలా ఉంది. గ్రేటర్ ఏదో ఒక్కొక్కటి ఎంత సినిమాలో తప్ప రియల్లో చూడలేదుగా. బాహుబలి దొంగలు వెనకాలేమో చిన్నగా ఉంది, ఎదరేమో పెద్దగా ఉంది. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఉంటారు. వీటిని అడవి దొంగలు అంటారు. బాహుబలి సినిమాలు ఉంటాయి కదండి, చాలా పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ మేము బాగా చూసి ఎంజాయ్ చేసింది ఏమైనా ఉందంటే అది టైగర్ అనమాట. బెంగాల్ టైగర్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది టైగరు ప్రెగ్నెంట్, చాలా పెద్దగా ఉంది. చూడండి, చూపిస్తాను. ఇవి పైకి రావా, మన జనాల మీదకి రావా అని చాలామందికి డౌట్లు ఉంటాయి. ఇవి చాలా సెక్యూర్గా ఉంటాయి. ఇదేంటంటే కొంచెం మనకి గుంటలో ఉంటాయి, దూరంగా పెడతారు. 1% ఛాన్స్ కూడా ఉండదు. మొత్తం మెస్సులు అవన్నీ పెట్టుంటారు. చూశారు కదా, అది సింహం. ఇది మగ సింహం అయితే కనబడలేదు, పనుకుంది. అది కనబడింది కానీ జూలు కనబడింది. ఇది జూ పార్క్ యొక్క మొత్తం మ్యాప్ అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కంప్లీట్గా మ్యాప్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు. ఇంకా అలా ఎదరికెళ్ళిన తర్వాత ఈ మెస్ లాగా రౌండ్ బాల్ లాగా ఒకటి పెద్దది ఉంది లోపల. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత రకరకాల పక్షులు అండి, ఒక రకం కాదు, చాలా పక్షులు ఉన్నాయి. అన్నీ కూడా మెస్సులో పెట్టున్నాయి. ఈ సర్కిల్ని చూస్తే నాకు ఫస్ట్ టైము ఏం గుర్తొచ్చిందంటే జురాసిక్ వరల్డ్ సినిమాలో ఒక సీన్ గుర్తొచ్చింది. చాలా బాగున్నాయి. అలా ఎదరికెళ్ళిన తర్వాత మరలా ఏనుగులు అయితే మనకున్నాయి. ఏనుగులు కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మనకి వైజాగ్ జూలో అయితే కనబడలేదు ఏనుగులు. హిప్పోపోటమస్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టాచ్యూ అయిపోయింది. ఇది ఖడ్గమృగం అంటారు తెలుగులో. ఈ బల్లె ఉన్నాయి నిజంగా, డైనోసార్ స్కిన్నెలే ఉంది దాని అయితే, కానీ కొమ్ములు లేవు వాటికి. ఇంకా అలాగా నడుచుకుంటూ బయటకైతే వచ్చేసాము. తర్వాత మెల్లగా మేము వండలూరు రైల్వే స్టేషన్ కూడా ఆటో ఎక్కేసి వచ్చేసి స్టేషన్లో కూర్చున్నాము. ఇక్కడ నుంచి మేము చెన్నై పార్క్ అయితే వెళ్ళాలి. మేము మార్నింగ్ 10:30కి అలా వచ్చాము. కానీ ఇప్పుడు చూస్తున్నారు టైం 3:44 అయింది. కానీ చాలా టైం, దాదాపుగా 5-6 గంటలు ఇక్కడే ఉన్నాం. డైరెక్ట్గా చెన్నై పార్క్ అయితే వండలూరు నుంచి మేము టికెట్ అయితే తీసుకున్నాం. 40 రూపీసే పడింది. ఇంకా 4:30 కల్లా మేము చెన్నై సెంట్రల్ అయితే వచ్చేసాము. చెన్నై సెంట్రల్ నుంచి ఫుడ్ తీసుకురావడానికి, మేము ఫుడ్ తెచ్చుకోలేదు కదా, వైట్ రైస్ సాంబార్ ఏమైనా దొరికిద్దని చెప్పేసి ఫుడ్ తీసుకోవడానికి బయటకైతే వచ్చాను. చెన్నై సెంట్రల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్లో అక్కడైతే మనకి ఫుడ్ అయితే ఉంది. వైట్ రైస్ అండ్ సాంబార్ అయితే ఇస్తున్నాడు. ఇంకా మేము తీసుకొచ్చిన పచ్చళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మిక్స్ చేసుకొని లంచ్ అయితే అలా తిందామనేసి అనుకున్నాము. వేడివేడి అన్నము అండ్ టమాటా పప్పు, దాంట్లోకి వచ్చేసరికి మేము ఈ చికెన్ పచ్చడి అనేది చేసుకున్నాం ఇంటికాడ నుంచి. ఈ 3 కలుపుకొని తింటే ఉంది, నిజంగా చాలా బాగుంది. మార్నింగ్ నుంచి తిరిగి ఉన్నాం కదా, చక్కగా భోజనం చేసుకొని కుసేపు అయితే అక్కడే కొనుక్కున్నాము. చాలా బాగుందండి ఫుడ్ అయితే. పప్పు అయితే అదిరిపోయింది. నలుగురికి భోజనం మొత్తం కలిపి 180 రూపాయలు అయితే అయ్యింది. వైట్ రైస్, పప్పు, 4 తిన్నాము. చికెన్ పచ్చడి అనేది మన ఆప్షన్ కింద తెచ్చుకున్నాం. ఇంకా ఈవినింగ్ 6 కల్లా మేము బయలుదేరి బయటకు అయితే వచ్చి చెన్నై పార్క్ నుంచి మేము ఈ తాంబరం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. చెన్నై పార్క్ నుండి తాంబరానికి కూడా కేవలం 10 రూపాయల టికెట్ కూడా. ట్రైన్ నెంబర్ 16-17-5 తాంబరం టు కరేకల్ ఎక్స్ప్రెస్ మనం ఎక్కే ట్రైన్. ఇప్పుడు ఈ ట్రైన్ రెగ్యులర్గా ఉంటుంది. డైలీ ఈ ట్రైన్ ఈ తాంబరం కా నుండే స్టార్ట్ అయ్యేది కాబట్టి ఎప్పుడు 10వ ప్లాట్ఫామ్లో పెడతాడు. మన లాస్ట్ టైం నేను ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడు కూడా 10వ ప్లాట్ఫామే పెట్టాడు. కానీ ఈసారి ఏం చేశారంటే 8th ప్లాట్ఫామ్కి ఇచ్చాడు. ఇప్పుడు మరలా మేము 10వ ప్లాట్ఫామ్ కాడ నుంచి 8th ప్లాట్ఫామ్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ ట్రైన్ పెడుతున్నాడు కదా, ఇదే మన కరేకల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ 8th ప్లాట్ఫామ్కి మేమందరం మరలా నడుచుకుంటూ 10th ప్లాట్ఫామ్ నుండి 8th ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం. మా కోచెస్లో మా సీట్లలో మేమైతే కూర్చొని మొత్తం సెట్ చేసుకొని అయితే కొనుక్కున్నాము.
ఎర్లీ మార్నింగ్ మనకి 4 కల్లా దింపుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం 4 కల్లా దింపాల్సిన ట్రైన్ 4:30 కన్నా ఎక్కువ ఉండదు. అలాంటిది 6 అయింది ఎర్లీ మార్నింగ్. 6:15 కల్లా మమ్మల్ని నాగపట్నం స్టేషన్కి అయితే ఈ ట్రైన్ తీసుకొచ్చింది. ఒక 2 మంత్స్ నుంచి నేను నాగపట్నం చూసింది ఏంటంటే పోలీస్ సెక్యూరిటీ బాగా టైట్ చేశారు. ఎక్కడ చూసినా కానీ పోలీస్ వాళ్ళు అయితే ఉంటున్నారు. ఎందుకంటే అందరూ ఈ సెక్యూరిటీ కోసం వచ్చిన భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా మనకి ఇలాంటివి అయితే చేస్తున్నారు. చాలా మంది మాలల్లో దిగారు కదండి, వీళ్ళందరూ కూడా వేలాంగిని మాత మాల అయితే వేసుకున్నారు. వీళ్ళందరూ కూడా మాల తీసుకోవడానికి ఇక్కడికైతే నాగపట్నం అయితే వచ్చారు. ఈ ట్రైన్ లో 90% కూడా మొత్తం కూడా నాగపట్నం భక్తులే ఉంటారు. ఒక 10% మాత్రమే వేరే వేరే స్టేషన్ లో దిగుతారు. నాగపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటోకి అయితే 200 అడిగారు. 12 కిలోమీటర్లకి 200 అంటే రీజనబులే కదా, మేమైతే ఎక్కేసాము. వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. అలాగా చిన్న చిన్న ఆటోలు కానీ అంటే పెద్ద ఫ్యామిలీలు ఉంటే పెద్ద వ్యాన్ ఒకటి మాట్లాడుకొని అయితే వస్తారు. నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఒకసారి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ రోజు నా బర్త్డే. సో బర్త్డే సందర్భంగా ఇక్కడికైతే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నా బర్త్డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఏమేం చర్చెస్ తిరిగాము, ఇవన్నీ కూడా కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా రూమ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం, వాటి రేట్లు అన్నీ చూపిస్తాను. డెఫినెట్గా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వేలాంగిని సిరీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అక్కడ కూడా నా ఐడి భానుమాసే. మీ సపోర్ట్ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ భానుమాస్.